హలో. నా పేరు డాక్టర్ కృష్ణ కార్తిక్ అండి. ఈరోజు మీకు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఊపిరితిత్తులో నిమ్ము పడితే ఎలాగా తెలుసుకోవటం. అసలు ముందు నిమ్ము అంటే నిమోనియా. నిమోనియా అంటే మన ఊపిరితిత్తుల్లోనే ఆల్వియోలై అని చిన్న సాక్స్‌లా ఉంటాయి. అవి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. అందులోనే మనకి మామూలుగా మన గాలి ఏదైతే శ్వాస తీసుకుంటామో, ఆ శ్వాస మార్పిడి జరుగుతుంది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ జరిగే ప్లేస్ అదేమండి. ఆ ఏరియాస్‌లో బాక్టీరియా గానీ, ఫంగై కానీ, లేకపోతే వైరసెస్ కానీ, ఇలాంటివేవైనా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అది కాలనైజ్ చేసి, అక్కడ మనల్ని అల్వియోలై సాక్‌లో ఇన్‌ఫ్లమేషన్ కాజ్ చేసి, ఆ ఇన్ఫెక్షన్ ఫార్మ్ చేస్తుందన్నమాట. ఆ ఇన్ఫెక్షన్‌నే మనం నిమోనియా అంటాం. ఈ నిమోనియా యూజువల్లీ ఒక సైడ్ ఆఫ్ లంగ్‌లో రావచ్చు, లేకపోతే 2 లంగ్‌లో రావచ్చు. అండ్ లోపల సెగ్మెంట్స్ అని ఉంటాయి. రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 2. ఆ సెగ్మెంట్స్‌లో గూడా రావచ్చు. సో, ఇది ఆహ్, ఏ వయసు వాళ్ళకైనా వస్తుంది. కానీ లైఫ్ థ్రెటనింగ్ ఎవరెవరికి ఉంటుందంటే చిన్ని పిల్లలకి. అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 2 సంవత్సరాల వరకు ఎక్కువ లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. అండ్ ఈవెన్ చిల్డ్రన్స్ కూడా 2 నుంచి 12, 13 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, మళ్ళీ 65 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట నిమోనియా వల్ల. అది లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు. సో, ఈ కేటగరీస్ ఉన్న వీళ్ళని, ఈ పిల్లల్ని గానీ, ఈ పసికందులు గానీ, లేకపోతే పెద్దవాళ్ళని గానీ, మనం ఏదైనా దగ్గు చేసినా, ఏం చేసినా అశ్రద్ధ చేయకూడదనమాట. నెక్స్ట్ ఇది ఈ బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఇవి వస్తాయి గదా! ఇవి మళ్ళీ వచ్చే తీరు కూడా 3 రకాలుంటాయి. కమ్యూనిటీ అక్వైర్డ్ అంటే మనం బయట ఎక్కడో వెళ్ళాము. మార్కెట్‌కో లేకపోతే సినిమా హాల్‌కో ఎక్కడికో వెళ్ళాము. అక్కడ ఎవరో దగ్గారు, తుమ్మారు. అది మనకి ఎయిర్‌బోర్న్ స్ఫుటం ఎయిర్‌బోర్న్ వల్ల మనకి వచ్చిందనుకోండి, మనకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. మన లంగ్స్ మనము తెలియకుండా శ్వాస పీల్చేసినప్పుడు అది మన ఊపిరితిత్తులోకి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ కింద ఫార్మ్ అవుతుంది. సో, ఇది ఇలా బయట ఎక్కడైనా వచ్చిన దాన్ని కమ్యూనిటీ అక్వైర్డ్ అంటారు. రెండోది హాస్పిటల్ అక్వైర్డ్ మాట. హాస్పిటల్ అక్వైర్డ్ అంటే మీరు హాస్పిటల్‌లో ఏదో పర్పస్ మీద వెళ్ళుంటారు. లేకపోతే మీకే చూపించుకోవడానికి వెళ్ళుంటారు. లేకపోతే మీ తెలిసిన వాళ్ళని ఎవరో చూపించడానికి వెళ్ళుంటారు. అక్కడ మీకు వచ్చిన ఆ ఏరియాలో హాస్పిటల్స్‌లో వస్తే దాన్ని హాస్పిటల్ అక్వైర్డ్ అంటారు. ఇది మళ్ళీ మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎక్కువుంటుంది. వేరే పర్పస్ మీద వచ్చుంటారు. వేరే ట్రీట్‌మెంట్ ఏదో తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి హాస్పిటల్‌లో వస్తుందన్నమాట. సో, హాస్పిటల్‌లో అందుకనే మేము చిన్న పిల్లల్ని, వీళ్ళని పెద్దవాళ్ళని ఎక్కువ రానివ్వమంట. మెయిన్ రీజన్ మీరు వినే ఉంటారు ఐసీయూలోకి అలౌ చేయము ఇది ఏదని. ఇదే రీజన్ మాట. ఎందుకంటే ఈ హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా ఈస్ వెరీ వెరీ డేంజరస్. కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియాలో పర్లేదు కానీ హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియాలో రెసిస్టెంట్ ఫార్మ్ బాక్టీరియా కానీ ఇవి అన్నీ ఉంటాయన్నమాట. సో, దానివల్ల మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతా ఉంటాయి. ఇప్పుడు ఈ నిమోనియా ఉంది అని తెలుసుకుంటే, వీళ్ళకి ఎవరికైతే నిమ్ము చేరిందో వాళ్ళకి యూజువల్లీ ఫస్ట్ మనకి తెలిసిన సింప్టమ్ దగ్గు, కఫం. ఈ దగ్గు, కఫం వచ్చి బాగా ఆయాసంలా ఉంటుందన్నమాట. ఆయాసంలా ఉండి జ్వరం కూడా ఉంటుంది. జ్వరంతో పాటు ఒళ్ళు వణుకు ఇవన్నీ ఉంటాయి. సడెన్‌గా హై ఫీవర్ రావటం, టెంపరేచర్ పెరిగిపోవటం, మళ్ళీ సడెన్‌గా బాడీ కూల్ అయిపోవటం, స్వెట్టింగ్ వచ్చేయటం ఇవన్నీ ఉంటాయి. సో, ఎవరికి మళ్ళీ పెద్దవాళ్ళైతే 65 అబోవ్ ఉన్న వాళ్ళకి కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. వాళ్ళు సడెన్‌గా మనం ఏమైనా చెప్తే వాళ్ళు ఇదవ్వటం, చిరాకు పడటం ఇలాంటివి కూడా ఉంటాయి మనకి ఈ దగ్గుతో విన్నప్పుడు. సో, ఈ నిమోనియా ఉంటే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఆకలి లేకపోవటము, సరిగ్గా తినకపోవటము, ఈ నెక్స్ట్ అప్పుడు కొంతమందికి ప్రొలాంగ్డ్ నిమోనియా ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి బరువు తగ్గటము ఇవన్నీ ఉంటాయి. సో, ఈ నిమోనియా ఉంది అని ఈ లక్షణాలున్నప్పుడు ఆహ్, కొంచెం హాస్పిటల్‌కి వచ్చి డాక్టర్‌కి చూపించుకొని ఆహ్, యూజువల్లీ ఎక్స్‌రేలో మనం ఐడెంటిఫై చేస్తామండి. అందుకనే మేము ఎక్స్‌రే రాస్తాము. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ లంగ్ లోపలే ఉందా? లేకపోతే అది రక్తంలోకి చేరి మొత్తం ఒళ్ళంతా వెళ్ళిందా అంటాం. దాన్ని బాక్టీరిసీమియా అంటాం. బాక్టీరిసీమియా ఉందా? లేదా? అని రక్త పరీక్షలు కూడా చేయించుకుంటాము. ఆ రక్త పరీక్షలు ఇస్తాము. నెక్స్ట్ కఫం పరీక్ష చేయించుకోవాలన్నమాట. కఫం పరీక్ష మళ్ళీ 2 రకాలు. గ్రామ్ స్టెయిన్ అని ఒకటుంటుంది. స్పుటమ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అని ఉంటుంది. నెక్స్ట్ ఇది టీబీ అయితే మళ్ళీ టీబీకి సెపరేట్ టెస్ట్ మీకు తెలిసే ఉంటుంది. టీబీ టెస్ట్ చేయించుకోవాలి. అదే ఒకవేళ కోవిడ్ వైరస్ వల్ల అయితే ఆ స్పెసిఫిక్ వైరస్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కోవిడ్‌కైతే కోవిడ్ టెస్ట్ లాగా అలా ఏవైతే ఉన్నాయో అలాగా ఆ స్పెసిఫిక్ వైరల్ టెస్ట్‌లుంటాయి. ఫంగై అయితే ఫంగై టెస్ట్. సో, ఇలా కఫం పరీక్ష కూడా చేసుకుంటే మనకి కరెక్ట్‌గా నిర్ధారణ అండ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏమవుతుందంటే ఏదైతే బాక్టీరియా మనకొచ్చిందో బాక్టీరియాని ఐడెంటిఫై చేస్తే దానికి కరెక్ట్ మందు ఇవ్వగలుగుతాము. అండ్ వీళ్ళే సెన్సిటివిటీ ప్యాటర్న్ అంటే ఏ మందుతో బాక్టీరియా చచ్చిపోతుందో అది కూడా వాళ్ళకి చెప్తారు. మనకి అంటే కొన్ని టాబ్లెట్స్‌కి ఈ బాక్టీరియాకి రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఉన్నది మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గదు.
సో, కొంతమంది ఏంటంటే డాక్టర్ దగ్గరికెళ్లి ఆయన టాబ్లెట్ రాసారు అయినా తగ్గట్లేదు. అందుకని వేరే డాక్టర్‌కి వెళ్ళిపోదాం అది ఇది అనుకుంటారు. కానీ యాక్చువల్ రీజన్ ఇదేమంట. డాక్టర్ బానే ఇస్తారు. బట్ ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానికి ఈ మందు రెసిస్టెన్స్ ఉండొచ్చు. అది తెలీదు గదండీ ఎవరికీ. సో, మనం కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనే ఒకటి చేయించుకుంటే మనకి యాక్యురేట్ మెడికేషన్ ఇవ్వచ్చుమాట. సో, దీంతో పాటు ఫీవర్ తగ్గడానికి మెడికేషన్ ఇస్తాం. దగ్గు తగ్గడానికి మెడికేషన్స్ ఇస్తాం. కఫం బయటికి వచ్చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము. ఇలాంటివన్నీ మెడిసిన్స్ ఇవ్వాలమాట. ఇవి ఐడెంటిఫై అయిపోయాక. సో, యాంటీబయాటిక్ ఎంత ఇంపార్టెంటో ఈ పక్కన సింప్టమాటిక్ రిలీఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ టైంలో మీరు యాజ్ యూజువల్ ఈ కోల్డ్ ఇవి తీసుకోకూడదు. కోల్డ్ ఫుడ్ గానీ, ఈ స్వీట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తినకుండా ఉండి కొంచెం మంచి ఆహారం తీసుకుంటే మన యాంటీబయాటిక్‌కి ఆహారం కూడా తోడయ్యి బాగా హెల్ప్ అవుతుందంట. సో, అండ్ ఎవరెవరు ఎక్కువ రిస్క్‌లో ఉన్నారో ఆల్రెడీ చెప్పాను గదండీ. నెక్స్ట్ ఏ జబ్బున్న వాళ్ళు అంటే ఇప్పుడు కిడ్నీ డిసీజులుంటాయి. వాళ్ళు రీసెంట్‌గా కీమోథెరపీలు క్యాన్సర్‌లు అవి వచ్చి కీమోథెరపీలు అవి చేయించుకునేవాళ్ళు వాళ్ళు. చిన్నపిల్లలు ఆల్రెడీ ఉన్నారు గదా! చిన్నపిల్లల కేటగరీలో యూజువల్లీ ఆస్త్మా పీపుల్ ఉంటారు. చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని. ఆస్త్మా పీపుల్ కూడా తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఈ సీఓపీడీ అని ఉంటుంది. పెద్దవాళ్ళకి వస్తుందన్నమాట. స్మోకర్స్ గాని, లేకపోతే బాగా ఎక్కువ పొగ పీల్చే ప్రదేశంలో కానీ, ఆ జాబ్ కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు బేకర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ పొగ పీలుస్తా ఉంటారు. ఈ హండీ అవి చేస్తుంటారు గదండీ! ఈ కిచెన్‌లో ఎక్కువ ఆ పొగతో పీల్చే వాళ్ళకి వీళ్ళందరికీ కట్ల పొయ్యి చేసేవారికి వీళ్ళందరికి కూడా సీఓపీడీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సీఓపీడీ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్‌గా వస్తుందన్నమాట. అంటే న్యూమోనియా త్వరగా వస్తుంది. సో, వీళ్ళందరూ కూడా ఎళ్ళిపోయి మెడికల్ షాప్‌లో ఏదో మందులు పెట్టుకొని రెసిస్టెంట్ ఫార్ములు తెచ్చుకునే కన్నా మంచిగా ఏదో దగ్గరున్న డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకొని అది తగ్గించుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్యాక్టీరియాలకి రెసిస్టెన్స్ ఫార్మ్ ఉంది. మేము అదే డాక్టర్స్ అందరూ అదో పెద్ద మాకు ఛాలెంజింగ్‌గా ఉందన్నమాట ఈ మధ్యన ఈ రెసిస్టెంట్ ఫార్మ్స్ గురించి. సో, ఈ రెసిస్టెంట్ ఫార్మ్ తగ్గాలి అంటే ఏ మందు పడితే అది తీసేసుకోకూడదండి. డాక్టర్ దగ్గరికెళ్లి డాక్టర్ అడ్వైస్‌తో తీసుకోండి. సో, మీకు ఆ వ్యాధి మీ ఒంట్లోనే తగ్గుతుంది. మీరు ఆ వ్యాధిని వ్యాప్తి చేయడంలో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లోనే మీ పిల్లలుంటారు, లేకపోతే పెద్దవాళ్ళుంటారు. వాళ్ళకి కూడా సోకకుండా ఆపొచ్చమాట మనం. సో, ఈ చిన్న చిన్న కేర్స్ తీసుకోండి. అండ్ మెడికల్ షాపులోని వాళ్ళు అక్కడ డైరెక్ట్‌గా అడిగేసి సొంత మెడికేషన్స్ తీసుకోకండి. ఎందుకంటే న్యూమోనియా కాన్ బి లైఫ్ థ్రెటనింగ్ మాట. సో, జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్ అంతా అవే ఉంటాయి. ఇది ప్రివెంట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందండి. ఏంటి అంటే మనం బ్యాక్టీరియల్ దానికైతే న్యూమోవాక్స్ అనే వ్యాక్సిన్స్ ఉంటాయి. ప్నెమర్ అని ఇలాగ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ అలా వైరల్‌కి ఉంటాయి, బ్యాక్టీరియాకి ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ ఎప్పుడప్పుడు ఈ రిస్క్ కేటగరీలో ఉన్నవాళ్ళు నేను ఇందాక చెప్పిన రిస్క్ కేటగరీలో ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్స్ తరచూ తీసుకుంటూ ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం మనం 95-96% తగ్గించుకోవచ్చు. సో, అది మీ చేతిలో ఉంది. సో, వ్యాక్సిన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే వ్యాక్సిన్ అంటే చాలా మందికేంటంటే చిన్న పిల్లలే తీసుకుంటారు అనే ఉద్దేశంలో ఉంటారు. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఈ ఆస్త్మా ఉన్నవాళ్ళు, సీఓపీడీ ఉన్నవాళ్ళు అండ్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు స్మోకర్స్‌కి ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా వస్తుంది. సో, స్మోకర్స్ వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల తరచూ న్యూమోనియా రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. థాంక్ యూ.